కూడదు అది రిప్రజెంటేషన్. మేము అడిగేది ఏంటి, అన్ని కులాలకి, అన్ని బ్యాక్వర్డ్ క్లాసెస్కి, మార్జినలైజ్ కమ్యూనిటీస్కి రిప్రజెంటేషన్ ఉండాలి ప్రజాస్వామ్యంలో. ప్రజాస్వామ్యంలో ఆ రిప్రజెంటేషన్ లేకపోతే ప్రజాస్వామ్యంకి ఒక అర్థం ఉండదు. హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ ప్రాక్టీసింగ్ యాంటీ జస్టిస్. ప్రియాంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లో ఏముంది? పొలిటికల్ జస్టిస్ ఉంది, సోషల్ జస్టిస్ ఉంది, ఎకనామిక్ జస్టిస్ ఉంది. ఇది పొలిటికల్ ఇన్జస్టిస్. ఈ రాజ్యాంగం ఇప్పటి వరకు 130 టైమ్స్ అమెండ్మెంట్ అయింది. ఇంకో అమెండ్మెంట్ చేయడానికి ప్రాబ్లం అయింది. సుప్రీంకోర్టు cannot take that kind of a stance, saying that we will dismiss this particular case. హైకోర్టులో కూడా అదే జరుగుతుంది. కాబట్టి దేశంలో, ఈ రాష్ట్రంలో పెద్ద పోరాటం జరగాలి. తెలంగాణ షుడ్ బి ఎ మోడల్ స్టేట్ ఆస్కింగ్ ఫర్ సోషల్ జస్టిస్. ఏదైతే తమిళనాడులో జరిగిందో అట్లా ఇక్కడ జరగాలని మేము కోరుతున్నాము. రేపు ఇచ్చిన బంద్ కాల్కి అందరూ పార్టిసిపేట్ చేయాలి. అందరూ పెద్ద సోషల్ మూమెంట్ ఈ రాష్ట్రంలో జరగాలి. అప్పుడే కాన్స్టిట్యూషన్ కానీ, సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ మన మాట వింటుంది. కాబట్టి మీకు అందరికీ రేపు బంద్ సక్సెస్ఫుల్ చేయాలి. స్కూల్స్, యూనివర్సిటీస్, షాప్స్ అవన్నీ బంద్ కావాలని మేము కోరుతున్నాం.